గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక నా ఈ వీడియో వింటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. వెల్బిట్ సిఎస్ కాయిన్. వెల్బిట్ సిఎస్ కాయిన్ అనేది ఇది ఒక క్రిప్టో కరెన్సీ, ఒక డిజిటల్ కరెన్సీ. దీనిని క్రిప్టో మనీ, క్రిప్టోగ్రఫీ కరెన్సీ, ఇన్స్క్రిప్షన్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. వీటి విలువ డిమాండ్ అండ్ సప్లై, అంటే డిమాండ్ సరఫరా మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద ఆధారంగా మారుతూ ఉంటుంది. ఒకసారి పెరగవచ్చు, ఒకసారి తరగవచ్చు. డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఏ దేశానికి చెందదు, ఎవరి నియంత్రణలోకి రాదు, ఏ పరిధిలోకి రాదు. ఇది అచ్చమైన అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ. ఫ్రెండ్, ఇది మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సింది. ఎప్పుడైతే మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో క్రిప్టో గురించి అసలు విషయాలు తెలుసుకోవాల్సిందే. ఫ్రెండ్, మీరు క్రిప్టో జర్నీ. మారుతున్న ప్రపంచంతో పాటే పెట్టుబడి అలవాట్లు, అవసరాలు కూడా మారిపోతున్నాయి. కొన్ని దశాబ్దాల కిందట ప్రజలు ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలను తమ పెట్టుబడి మార్గాలుగా ఎంచుకునేవారు. ఆ తర్వాత మారుతున్న కాలంలో అప్డేట్ అవుతున్న కొద్దీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడమే అలవాటయ్యారు. దాన్ని స్థానాన్ని ఆక్రమించింది. ఏది బాండ్లు, డిపాజిట్ల స్థానాన్ని ఈ రియల్ ఎస్టేట్ అనేది ఆక్రమించింది. అయితే ప్రస్తుతం ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డిజిటల్ గోల్డ్, తర్వాత క్రిప్టో పెట్టుబడి సాధనంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్తో పాటుగా ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డిజిటల్ గోల్డ్, తర్వాత క్రిప్టో పెట్టుబడి సాధనంగా ప్రపంచవ్యాప్తంగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. అందుకని వీటన్నింటితో పాటుగా స్థానంతో పాటుగా క్రిప్టో కరెన్సీ కూడా గుర్తింపు తెచ్చుకుంటుంది. కాబట్టి క్రిప్టోలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటట్టు ప్లాన్ చేసుకోండి. ప్రతి దశాబ్దంలోనూ ప్రజలలాగే పెట్టుబడి సాధనాలు కూడా మారిపోతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి మారుతుంటాయి. వాళ్ళ అలవాట్లు, ఆచార వ్యవహారాలు, వాళ్ళ పద్ధతులు అప్డేట్ అవుతుంటారు. అట్లాగనే దాంతో పాటుగానే మారుతున్న కాలంతో పాటు పెట్టుబడి పెట్టే అవకాశాలు, పెట్టుబడి పెట్టే సాధనాలు కూడా మారుతుంటాయి. ఇవి కొత్త ప్రత్యామ్నాయాలుగా ఉద్భవిస్తుంటాయి. ఇది కొత్త మార్గాలుగా ఉద్భవిస్తుంటాయి. ప్రస్తుతం క్రిప్టో పెట్టుబడులు ఆ కోవకు చెందినవే. దీనిని చాలామంది ఇన్వెస్టర్లు తమ సంపదను పెంచుకోవడానికి, స్టోర్ చేసుకునేందుకు ఒక మార్గంగా భావిస్తున్నారు. వీళ్ళందరూ చాలామంది పెట్టుబడిదారులు ఏంటంటే ఇది ఒక సంపదను పెంచుకోనికే, అలాగే కొనిపెట్టుకొని హోల్డ్ చేస్తే, స్టోరేజ్ పెట్టుకుంటే ఫ్యూచర్లో దాని రేటు పెరుగుతున్న ఉద్దేశంతో దాన్ని కొనిపెట్టుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్, అయితే వీటిలో ఎలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలనే విషయాలు తప్పక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విషయాలు అనేది తెలుసుకోవాలి. ఫ్రెండ్, ముందుగా మీకు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత ప్రభుత్వ సంస్థ ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనుమతి పొందిన ఎక్స్చేంజీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకోవాలి. భారతదేశం ఏదైతే అనుమతిస్తుందో ఎక్స్చేంజీలు ఉంటాయి కదా, ఎక్స్చేంజీలు అంటే మన బీనాన్స్ అని అవన్నీ ఉంటాయి కదా, అలాంటి ఎక్స్చేంజీలను దాన్ని గుర్తించి ఆ పెట్టుబడి పెట్టడానికి ఎంపిక చేసుకోవాలి. వీటిని ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది కాబట్టి వీటిలో భద్రత, లిక్విడిటీ, కస్టమర్ సపోర్ట్ వంటివి నిరంతరం అందుబాటులో ఉంటాయి. వీటిల్లో మరియు ముఖ్యమైన విషయం, మీ ఫండ్స్ జాగ్రత్తగా మీ ఖాతాల నుంచి ఎక్స్చేంజీల నుంచి మీకు రావటం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్రెండ్, క్రిప్టోలో ట్రేడింగ్ సమయంలో బ్యాంకు లేదా యూపీఐ చెల్లింపులను మొబైల్ డేటా లేదా సొంత సెక్యూర్డ్ వైఫై ల్యాన్ ద్వారా నిర్వహించడం మంచిది. అలాగే ఎప్పటికప్పుడు కేవైసీ ప్రక్రియను అప్డేట్గా ఉంచడం, సరైన క్రిప్టోలను ఎంపిక చేసుకోవడం కూడా అవసరం. ఇందుకోసం మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన బిట్కాయిన్, ఇథేరియం వంటి నచ్చిన వాటిని కొంత రీసెర్చ్ తర్వాత ఎంపిక చేసుకోవడం మంచిది. ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బిట్కాయిన్ అనేది నెంబర్ 1 క్రిప్టో కరెన్సీ, రెండోది వచ్చేసి ఇథేరియం ఉంది. ఇలాంటివి ఇలాంటివి ఎన్ని కాయిన్స్ ఉన్నాయనేది చూసుకొని ఇందులో ప్రజెంట్గా 26,000 కాయిన్స్ ఉన్నాయండి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 26,000 కాయిన్స్ ఉన్నాయి. మనం ఎక్కడ దొరుకుతాయి, ఇవి ఎక్కడ కనబడుతాయంటే కాయిన్ మార్కెట్ క్యాప్లో కనబడతాయి. ప్రతిదీ 26,000 కాయిన్ అనేది కాయిన్ మార్కెట్ క్యాప్లో కానవస్తుంది. అందుకని అందులో మనం రీసెర్చ్ చేసి దాన్ని వెతికి ఏది బాగుంది, ఏది బాగాలేదని తెలుసుకోవడం మంచిది. ఫ్రెండ్,
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వ్యక్తులు సరైన క్రిప్టోలు ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా వాటి సేఫ్టీని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీ ఖాతాలకు సంబంధించిన ప్రైమరీ కీ వివరాలను, ప్రైమరీ కీ అంటే మనకేంటంటే దీనికి ఒక 3 సంబంధించిన, అంటే మనం ఫోన్పే, గూగుల్ పే ఎలా అయితే ఉంటుందో డిజిటల్ మనీలో, ఇక్కడ క్రిప్టో కరెన్సీలో మనకు మెటామాస్క్, తర్వాత ట్రస్ట్ వ్యాలెట్, టోకెన్ ప్యాకెట్ అని ఒక 3 యాప్స్ ఉంటాయి. ఈ 3 యాప్లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు కీ వస్తాయి. ఏది కీవర్డ్స్ వస్తాయి, ఒక 12 రకాల కీవర్డ్స్ వస్తాయి. ఈ కీ వివరాలను ఇతరులకు ఎవరితోనూ పంచుకోవద్దు, మీ భద్రంగా ఉంచుకోవాలి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కు నీ నామినీకి మాత్రమే తెలియజేయాలి, కానీ వేరే వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు. ఇది సైబర్ దాడుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తులు క్రిప్టోలు ఎలా పనిచేస్తాయి, అసలు క్రిప్టోలు ఎలా పనిచేస్తాయి, వాటిలో ఉండే రిస్క్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ముందుకు సాగటం మంచిది. ఫ్రెండ్, ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీలో మొత్తం సెంట్రలైజేషన్ సంబంధించిన ఎక్స్చేంజ్లు మాత్రమే ఉన్నాయి. కొన్ని డీసెంట్రలైజేస్ ఎక్స్చేంజ్ ఉన్నాయి. సెంట్రలైజేషన్ అంటే ఇది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. డీసెంట్రలైజేషన్ అంటే అది ఎవరి మీద ఆధారపడి, ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. డీసెంట్రలైజేషన్ వ్యవస్థ అనేది అది బ్లాక్ చైన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్, మెటావెల్ కమ్యూనిటీ పర్యావరణ వ్యవస్థ. వెల్డెక్స్ అంటే ఏంటంటే మెటావెల్డెక్స్ అంటే ఏమిటి? వెల్డెక్స్ అనేది వికేంద్రీకృత మార్పిడి, అంటే డీసెంట్రలైజేషన్ ఎక్స్చేంజ్ అనేది దీని అర్థం. ప్లాట్ఫామ్, ఇక్కడ మీరు టోకెన్లు మార్పిడి చేసుకోవచ్చు, ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, మరియు మధ్యవర్తులు లేకుండా, కేవైసీ లేకుండా, మరియు 100% పారదర్శకంగా మీ వ్యాలెట్ నుంచి నేరుగా డబ్బును సంపాదించుకోవచ్చు. వెల్డెక్స్ ప్రయోజనాలు ఏంటివి? వెల్డెక్స్ ప్రయోజనాలు ఏంటంటే తక్షణ టోకెన్ స్వాప్ చేసుకోవచ్చు, తర్వాత లిక్విడిటీ పూల్ ద్వారా చేసుకోవచ్చు, నిష్క్రియ ఆదాయాన్ని కూడా మనం నిష్క్రియం చేసుకోవచ్చు, అంటే విత్డ్రాల్ చేసుకోవచ్చు. సురక్షితమైన వికేంద్రీకరించబడిన, కేవైసీ లేదు, కేవలం వ్యాలెట్ మాత్రమే. ఈ విధంగా వ్యాలెట్ అంటే ఇంతకుముందే మనం చెప్పాను కదా, టోకెన్ ప్యాకెట్, ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, ఈ వ్యాలెట్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇక్కడ వెల్డెక్స్ అనేది డీసెంట్రలైజేషన్ సిస్టమ్. నేను ఇంతకుముందే చెప్పాను 26,000 కాయిన్స్ ఉన్నాయి. ఈ 26,000 కాయిన్స్ కాయిన్ మార్కెట్ క్యాప్లో ఉంటాయి. ఈ కాయిన్ మార్కెట్ క్యాప్లో అన్ని సెంట్రలైజేషన్ కాదు, అన్ని డీసెంట్రలైజేషన్ కాదు, మనది మాత్రం డీసెంట్రలైజేషన్. అసలు సెంట్రలైజేషన్ అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడిన వ్యవస్థ. ఇది డీసెంట్రలైజేషన్ అంటే వ్యక్తి సంబంధం లేకుండా కేవలం బ్లాక్ చైన్ టెక్నాలజీతో మాత్రం ఆధారపడేది డీసెంట్రలైజేషన్ సిస్టమ్. ఈ డీసెంట్రలైజేషన్ సిస్టంలో మన కాయిన్ మార్కెట్ క్యాప్లో మొత్తం 26,000 కాయిన్స్ ఉంటాయి. అయితే మన సిఎస్ కాయిన్ వచ్చేసి కాయిన్ మార్కెట్ క్యాప్లో సీరియల్ వైజ్గా తీసుకుంటే 3,520 నెంబర్ సీరియల్ నెంబర్ దగ్గర ఉంది. అందుకని ఇది మనది డీసెంట్రలైజేషన్ సిస్టమ్. దీంతో పాటుగా బైనాన్స్ తెలుసు కదా మీకు, బైనాన్స్లో కూడా మన కాయిన్ అనేది రాబోతుంది. ఇంకా దీంతో బైనాన్స్తో పాటు ఇంకొక 5 ఎక్స్చేంజ్లో ఇది రాబోతుంది ఫ్రెండ్. అందుకని ఫ్యూచర్ అనేది బాగుంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీకోసమే నేను ఈ వీడియో మీకు చేసేది. కొన్ని కాయిన్స్ అనేది సిఎస్ కాయిన్స్ తీసిపెట్టుకోండి. సిఎస్ కాయిన్స్ తీసిపెట్టుకునే కన్నా ముందు అసలు క్రిప్టో అంటే ఏంటి, దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో విని. ఓకే ఫ్రెండ్, ఇన్ని రోజులు నా వీడియోలు చూసి క్రిప్టో కాయిన్స్ తీసుకుందామా వద్దా, బిట్ కాయిన్ మిస్ అయినాం కదా, సిఎస్ కాయిన్ తీసుకోవాలన్నా లేదా అనుకున్న చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరి కోసం అసలు క్రిప్టో అంటే ఏంది దాని గురించి వివరంగా ఇక్కడ చెప్పాను. అది తెలుసుకొని అయినా ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఫ్యూచర్ మీకోసం కాకుండా మీ పిల్లల కోసం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకసారి పని చేయండి ఫ్రెండ్, మధ్యరాత్రి మీరు లేచి చూడండి మీ ఫ్యామిలీ ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో. ఎందుకంటే నీవు ఉన్నావన్న భరోసా మీద ఆ విధంగా ఉంటుంది. అయితే మన సంపాదన ఏముంది అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు ఫ్యూచర్ పిల్లల కోసం అన్న కొద్దిగా ఏదో కొన్ని గొప్ప 100, 200 మీ వీలు చూసుకొని ఎన్ని కాయిన్స్ అయినా సరే తీసుకునే ప్రయత్నం చేయండి. అది ఫ్యూచర్ పిల్లల కోసం అనేది ఉంటుంది. ఈరోజు ఎగ్జాంపుల్గా ఒక 500 రూపాయలు ఉన్న కాయిన్ ఉందనుకుంటే 2030 నాటికి ఒక్క కాయిన్ 18 లక్షలు కావడానికి అవకాశం ఉంది. ఆ మాట దేవుడు ఎరుగు. కనీసం సగం అయినా చాలు కదా, 9 లక్షలు 10 లక్షలు అయినా చాలు కదా ఫ్రెండ్. కీడెంచి మేలెంచదు అంటే అన్ని 18 లక్షలు కాకుండా కనీసం 10 లక్షలు అయినా కానీ మీ వద్ద ఉన్న కాయిన్లకు ఇంటూ 10 లక్షలు వేయండి. ఎంత డబ్బులు అవుతావో ఎన్ని కోట్లు అవుతావో ఊహించుకోండి. నేను చెప్తే మీకు లెక్కలు ఇంత అయితే అని ఇంత సాధ్యమా అని కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, నవ్వు ఉండవచ్చు. వాస్తవం మాత్రం 100% ఇది వాస్తవం. అందుకని దయచేసి కాయిన్స్ కొనే ప్రయత్నం చేసుకోండి. ఓకే ఫ్రెండ్.